అడ్డుకుంటున్నారని ఆవేదన చెందిన మాజీ కౌన్సిలర్ మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 20వ వార్డు స్వాతంత్ర్య అభ్యర్థి బానోత్ స్వాతి తండ్రి బానోత్ శంకర్ మేస్త్రి తమ వార్డు ప్రజలతో కలిసి స్థానిక దుర్గమ్మ దగ్గర కూర్చొని ప్రత్యర్థులు ఒత్తిడి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు చెప్పాలి, నేను ఏం సేవ చేసినో, నేను ఏం చేయలేదో నేను నా గొప్ప చెప్పుకోవటాలు కాదు, ఈ ప్రజలు చెప్పాలి. నేను ప్రజల కోసం పని చేసినా చేయలేదా? గత 2014లో నిలబడినప్పుడు నేను ఎంత పని చేసినో, ఎంత సేవ చేసుకున్నో ఈ ప్రజలే చెప్పాలి. ఈ ప్రజలే తెలుసు. నాకు నేను చేసినా చేయలేదు, నేను గొప్ప చెప్పుకోవడానికి రాలే. ఇక్కడ ఇప్పుడు మీరు కూర్చోవడానికి నాకు ఏమీ లేదు. నాకు ఇక్కడ కూర్చుంటే నాకు సేపు నాకు మనశ్శాంతి కోసం కూర్చున్నావు. నా మనశ్శాంతి కోసం, నా ఒక రక్షణ కోసం నేను కూర్చున్నా. నా రక్షణ కోసం నేను కూర్చున్నాను. రక్షణ అంటే ఎవరన్నా లేదు, నాకు ఎవరేమనుకుంటున్నాను. నా ఇంటికి ఎవరు రావద్దు, నన్ను ఎవరు ఏరే ప్రలోభాలు పెట్టొద్దు, నన్ను ఎవరు అంటే ఎవరైనా వస్తున్నారా? నేను వచ్చి అక్కడిని కాలు పట్టుకుని మొక్కుతున్నా నా అన్నలకు, నా తమ్ములకు, వద్దు నన్ను ఏది దయచేసి. శంకర్ మేస్త్రి అన్నారు ఇంటికి వచ్చి వచ్చి నన్ను బతిలాడుతుండ్రు. ఎవరు అంటే బతిలాడుతున్నారు? ఓటర్లు ఎవరైనా బతిలాడుతారు. ఇంకా ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఇక్కడ. కారు అమ్మలకు, అక్కలకు, అన్న తమ్ములకు, నా తోటి సోదరులకు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ, గతంలో 2014లో నన్ను అత్యంత భారీ మెజార్టీతో నా కూతుర్ని గెలిపించారు. అందుకు ప్రజల సేవల్లోనే అంకితమై ఇక్కడ అప్పుడు వార్డు 15వ వార్డు అని పేరుండే, ఇదే వార్డు